చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం కట్టించినటువంటి ప్రజావేదిక కూల్చడం దగ్గర నుండి ప్రారంభమైనటువంటి వైసీపీ పాలన ఈరోజు సొంత పార్టీ శ్రేణుల్ని నేతల్ని జైల్లో వేసి కొల్లబొడిచే స్థాయికి కంప్లీట్ అవబోతుంది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం ఓవరాల్ రూలింగ్. ఫస్ట్లో తెలుగుదేశం వాళ్ళని కొడితే మాకేంటి అనుకున్నారు, తర్వాత ప్రజలను కొడుతుంటే అయ్యో మమ్మల్ని కొడుతున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. తర్వాత ఈరోజు వైసీపీ పార్టీ శ్రేణులను కొట్టే స్థాయికి ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, సర్పంచులు మేమే గెలిచామని చెప్పుకుంటున్నారు. మరి నిన్న అదే సర్పంచులు మా నిధులు లాగేసుకుంటే మేము ఎలా పరిపాలించాలి, స్థానికంగా మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అవన్నిటిని తీర్చకపోతే రేపు మా పరువు పోద్ది కదా, మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అడిగి ఓట్లేసి ఈరోజు మిమ్మల్ని మీరు గెలిచేటట్టు చేసాం, మీరు మా నిధులు 8,000 కోట్ల పైన దొబ్బేస్తే ఎలా అని చెప్పి ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వెళ్తే వాళ్ళ మీద చూపించినటువంటి పోలీసులే, మనకు తెలిసిందేగా పోలీసులను అడ్డెట్టుని చూపించినటువంటి ఏదైతే దారుణం ఉందో మనందరం చూసాం. సో మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా ఇంకా సొంత పార్టీ శ్రేణులను కూడా కొట్టేసే స్థాయికి పడిపోయాడు, ఏమంటారు? సుబ్బు గారు మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు ప్రజలకు కూడా వివరంగా తెలియాలి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి. 2019 మే 30వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన. అంటే ఈ రోజుకి 4 సంవత్సరాల 8 నెలల 9వ రోజు ప్రారంభం జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు చూసుకుంటామంటే ఆయన వచ్చిన 3వ రోజే మొదలుపెట్టేశాడు. ప్రజల కోసం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు వినడానికి ఏర్పాటు చేసిన ప్రజావేదికని కూల్చడం ద్వారా ఆయన మనస్తత్వాన్ని ఏంటో ప్రజలకు అర్థమయ్యేటట్టు చేశాడు. సరే, ఆ రోజు ఎగబడి చంద్రబాబు నాయుడు గారికి మీద వ్యతిరేకంగా ఈయనేదో రాష్ట్రాన్ని పని చేయించుకుంటున్నాడు, మమ్మల్ని ప్రశాంతంగా కూర్చొనివ్వట్లేదు అని చెప్పిన ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగా ఓట్లేశారు. మరి ఆ రోజు విద్యార్థులు వచ్చేసరికి ప్రత్యేక హోదా తీసుకురావాలి, అదే మనకి జీవనం, దానిదే మనకు సంజీవిని, అది లేకపోతే రాష్ట్రం అతలాకుతలం అయిపోయిద్ది, మీ భవిష్యత్తు బాగుండాలంటే నాకు 25 మంది లోక్సభ సభ్యులను ఇవ్వండి, మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టాడు రాష్ట్రాన్ని అని చెప్పని యువకులను రెచ్చగొట్టి కళాశాలలకు వెళ్ళాడు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళాడు. దాన్ని చూసి భయపడిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఇదేదో తేడా పడిపోతుందా అని చెప్పని వీళ్ళ మాయలో పడిపోయి కేంద్రంతో వ్యతిరేకంగా ఆ రోజు బయటకు వచ్చేసి మళ్ళీ ప్రత్యేక హోదా మీద ఆయన మాట్లాడటం కూడా జరిగింది. అంటే ఇట్లా ఒక్కొక్క వర్గాలను చూసుకుంటా వస్తే ఆడవాళ్ళని నమ్మించేశాడు. అమ్మా మీరు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, మీ కష్టం, మీ భర్త కష్టాన్ని మొత్తాన్ని సారా రూపంలో వెళ్ళిపోతూ ఉంది, మద్యం రూపంలో, కాబట్టి మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగా, నిషేధం చేసిన తర్వాత మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు. నిజంగానే నమ్మారు. ఆ బాధలు పడేది ఆడవాళ్లే కాబట్టి. ఈ ఉద్యోగస్తుల సంగతి మీకు చెప్పేశాను. డిఎస్సి వేసిన తర్వాత 23,000 మంది ప్రతి సంవత్సరం, అంటే ఆయన మొత్తం 2,30,000 మంది టీచర్ పోస్టులు ఇవన్నీ కానీ ఏదైనా ఉద్యోగాలు కానీ ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తానని చెప్పని యువకులను కూడా నమ్మించేశాడు. దీంతోపాటు ఆయన ఒక మంచి పని చేశారని వాళ్ళు భావించారు. ఏందంటే నవరత్నాలు తీసుకొచ్చేసి ప్రజల మధ్యకి తీసుకెళ్ళి పథకాలను ఇచ్చేసి ఆ పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పని ఆయన భావించాడు. అభివృద్ధి ఆగిపోయింది. వీటన్నిటికంటే కూడా ప్రజలు మీరన్నట్టు ప్రజావేదిక మాది కాదు అనుకున్నారు. ఆ రోజు తిరగబడేటువంటి పరిస్థితి వేరేగా ఉండేది. తర్వాత వచ్చేతలకి అమరావతిని నిర్వీర్యం చేయటం. అమరావతి ఎందుకు నిర్వీర్యం చేశాడు అంటే దానికి అందరి సహకారం ఉంది, కేంద్ర సహకారం ఉంది, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారం ఉంది, ఈయన స్వలాభం ఉంది. ఈయన స్వలాభం ఏంటంటే ఈయన తండ్రి గారి హయాంలో సమకూర్చుకున్నటువంటి ఆస్తులన్నీ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ ఆస్తుల విలువ పెరగాలి అంటే ఈ రాజధానిని నిర్వీర్యం చేసేసి ఇక్కడ సెంటు స్థలం కూడా అతనికి అవకాశం లేదు కాబట్టి చాలా పారదర్శకంగా రైతులతో ఒప్పందం చేసుకొని చాలా వివరంగా ఉన్నటువంటి దాంట్లో అవకాశం లేదు, దోచుకోవడానికి అవకాశం లేదు, కొనుక్కోవడానికి అవకాశం లేదు దీనికి. మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ లబ్ధి చేకూరి నవనగరాలు ఏర్పడ్డాయి అనుకోండి, ప్రపంచం మొత్తం ఇక్కడికి వస్తుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఇక్కడికి వస్తారు. అప్పుడు ఏమవుతుంది, చదువుకున్న వాళ్ళు ఇతని పరిపాలన చూసి వ్యతిరేకిస్తారు కాబట్టి ఇతనికి ఓట్లు రావు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం ఈయనకి ఇష్టం లేదు. యువకులు ఇక్కడుండి సొంత రాష్ట్రంలో ఉండి తల్లిదండ్రులను చూసుకుంటూ వాళ్ళు లబ్ధి పొందడం ఈయనకి ఇష్టం లేదు. కాబట్టి ఇవన్నీ లేదు కాబట్టి 3 రాజధానులు అనే నాటకాన్ని తీసుకొచ్చారు. ఆయనకి తెలుసు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుల ఒప్పందం చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని వల్ల రాజధాని మార్పు జరగదని ఆయనకి తెలుసు. కానీ ఆ నాటకాలు కేంద్రం సహకరిస్తూ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అమరావతి అంశాన్ని పైకి తీసుకొచ్చాడు. అది ఎట్లా తీసుకొచ్చేశాడు, 29 గ్రామాల రైతులదేని కమరావతి అని భ్రమరావతి అని దాని మీద విషం పూసేసి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, చంద్రబాబు నాయుడు గారి బెనామీలే దీంట్లో ఉన్నారని,
ఇట్లా రకరకాలుగా చెప్పేసి 29 గ్రామాలకే పరిమితం చేశాడు. వాస్తవంగా అది దళిత శాసనసభ్యుడు ఎన్నో సంవత్సరాల నుంచి దళిత శాసనసభ్యుడు ఉన్నటువంటి నియోజకవర్గం అది. మరి అలాంటి దాని మీద కూడా విష ప్రచారం నమ్మేస్తే జనం నమ్మారు. ఇక ఒక అంశం కాదు, సుబ్బు గారు ఇలా తీసుకుంటా వస్తే ఆ రోజు మొట్టమొదటిగా వచ్చినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆయన రాష్ట్రానికి సంబంధించి CEO ఆయనే కాబట్టి ఆయన ఏం చేశాడు, రైతుల కోసం ఏర్పాటు చేసిన నిధులు రైతుల ఖాతాలోకి వేయకుండా మోకాలు అడ్డేశాడు. చివరిలో ఇవ్వాల్సినటువంటి చాలామందికి నిధులు ఆగిపోయినాయి. అట్లాంటి సహాయం చేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఏ విధంగా అవమానకరమైన రీతిలో పక్క పంపించాడో చూశారు. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజావేదిక కూల్చిన తర్వాత ఆయన కోసం పనిచేసినటువంటి అధికారిని కూడా కూల్చాడు. అవమానకరమైన రీతిలో ఎలా పక్క పంపించాడో చూస్తూనే ఉన్నాం. అట్లాగే సవాంగ్ గారు, DGP గారు ఎలా పడితే అలా వాడారు, ఎలా పడితే అలా వాడుకున్నారు. ఆయన ఎలా పడితే అలా మాట్లాడాడు. ప్రతిపక్ష నేత మీద 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నేత మీద రాళ్ళు చెప్పులు విసిరేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి మాట్లాడిన వ్యక్తిని, కాపాడిన వ్యక్తిని, ఇతను ఏది చెప్తే అది చేసిన వ్యక్తిని ఏ విధమైన అవమానకర రీతిలో బయటకు పంపించాడో చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గౌతమ్ సవాంగ్ గారిని చాలా బాగా ఎంకరేజ్ చేశాడు. అదేనండి చెప్పేది. ఒకప్పుడు ఆయన నిజాయితీపరుడు, అందుట్లో సందేహం ఏం లేదు. అంటే ఇక్కడ చూస్తే చాలామంది IAS అధికారులు కావచ్చు, IPS అధికారులు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో నీతికి నిజాయితీగా మారుపేరుగా ఉండేవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఎందుకు మారిపోయారు అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఈ విధంగా కొనసాగుతూ ఉంటే సుబ్బు గారు మొట్టమొదటగా ప్రజలను భయపెట్టడానికి, జనాల్ని ఇతనికి ఎదురు తిరిగితే ఏం జరిగిద్దో అనేది చెప్పడానికి ఆయన దృష్టాంతాలు రఘురామకృష్ణరాజు గారి ఉదంతం ఒకటి, అచ్చెన్నాయుడు గారి ఉదంతం ఒకటి, మరి కోన రవికుమార్ గారిని తీసుకున్నారు. అలాగే అయ్యన్న పాత్రుడు గారి మీద దాడి చేశారు. మరి ఎలాంటి వివాదాలు లేనటువంటి వ్యక్తి, అవినీతి మరక లేనటువంటి అశోక్ గజబిరాజు గారి మీద ఆయన ఏ విధంగా ఆయన ట్రస్ట్లోంచి ఆయన బయటికి పంపించాలో వివరంగా చూపించేశాడు. వరుసనే వస్తూ ఉంటే అందరు నాయకులను చివరికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, చింతమనేని ప్రభాకర్ కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, బీసీ నాయకుల మీద తొలి ప్రభావం చూపించాడండి. ఎందుకంటే బీసీలు తెలుగుదేశం పార్టీ పట్టుకొమ్మలు, ఏదో నమ్మి ఒకసారి మాకు ఓట్లు వేశారు, వీళ్ళందరూ రేపు పొద్దున్న తిరిగి ఎన్నికి వెళ్ళిపోతారు కాబట్టి ఒక భయపెట్టాలని చెప్పని ఇలా భయానక వాతావరణాన్ని సృష్టించి ఎవరు మాట్లాడుకోని విధంగా తయారు చేశాడండి. ప్రజల్లో చైతన్యం వచ్చి బజారుకి రావాలి అనుకున్న సమయంలో ఆయన బాగా రక్షించింది ఉంటే అంటే కరోనా వంకతోటి 2 సంవత్సరాలు ఎవరు బయటికి రాలేదు, వచ్చే అవకాశం లేదు. తర్వాత ఆ వంకను అడ్డం పెట్టుకొని వీళ్ళు ప్రదర్శనలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ చేపట్టకుండా వీళ్ళ గృహ నిర్బంధం చేస్తూ, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో భయపెడుతూ చంపేస్తూ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేసి పంచాయతీల్లోనూ అలాగే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటిది వాళ్ళు గంపగుత్తుగా గెలుచుకోవడానికి అవకాశం కలగజేశారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజలకు ఒక రకమైనటువంటి భయానక వాతావరణంతో ప్రజలు ఉన్నారు. అతను ఏమనుకున్నాడంటే ఇవన్నీ నేను చేశాను కదా, నన్ను చూసి ప్రజలు భయపడుతున్నారు, శాసనసభ్యులను కొడుతున్నాను, లోక్సభ సభ్యులను కొట్టిస్తున్నాను, ప్రతిపక్ష నేతలను కొట్టిస్తున్నాను, గృహ నిర్బంధం చేపిస్తున్నాను, కేసులు పెట్టిస్తున్నాను, నాకు ఇంకా ఎదురు లేదు, ఎవడు ఎదురు తిరగడు అని చెప్పని ఆయన భావించాడు. ఆ సమయంలో బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీని ఒక ఊపుని, ఉద్రేకాన్ని, ఆవేశాన్ని కలగజేసి పోరాట పథకం తీసుకొచ్చిన వ్యక్తి మాత్రం నిస్సందేహంగా లోకేష్ బాబు. బజారుకి వచ్చాడు, కార్యకర్తల అండదండగా నేను ఉంటానన్నాడు, దౌర్జన్యాలు జరిగిన కాడికి వెళ్ళి గళమెత్తాడు, ఛాలెంజ్ చేయటం మొదలుపెట్టేసి ముందుగా జగన్మోహన్ రెడ్డిని నేనున్నాను, నేను ఏం పీక్కుంటావో పీక్కో, బయటికి రా అని చెప్పని బయటకు వచ్చిన వ్యక్తి లోకేష్ బాబు. అప్పుడు కొంచెం కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది. ఆ సందర్భంలో నాయకులు ధైర్యం కలగజేసిన వ్యక్తి మాత్రం నిస్సందేహంగా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు. మాచర్ల నియోజకవర్గానికి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా ప్రకటించినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎప్పుడైతే తన అనుయాయుల్ని, తన వ్యక్తుల్ని చంపుకుంటూ తన వాళ్ళని కారాగారంలో పెట్టినప్పుడు ఆ రోజు రక్షాభట నిలయం మీదకి వెళ్ళేసి వాళ్ళని విడిపించిన విధానం, ఎదురొడ్డిన విధానం చూసిన తర్వాత అమ్మా మన భయపెట్టాడు ఇతను, ఎదురు తిరిగితే ఇతను ఏమీ చేయలేడనే నమ్మకం కలగజేసిన వ్యక్తి బ్రహ్మారెడ్డి గారు. వీళ్ళిద్దరూ ఈ విధంగా ముందుకు వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత, యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులేంటి, వీళ్ళు చేస్తున్నట్టు అకృత్యాలేంటి, సెల్ఫీ ఛాలెంజ్ల ద్వారా ప్రజలందరికీ తెలియజేసి మోసపోయిన యువతీ యువకులను మేల్కొల్పి ఈ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో చెప్పి, ఆ పరిశ్రమ సాక్ష్యాలు, ఇదిగో ఇది పరిశ్రమ మా హయాంలో వచ్చింది, లేదుగో ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు నా హయాంలో వేసాము, 25,000 కిలోమీటర్లు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సిమెంట్ రోడ్లు వేసాము, ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పని ఆయన మొదలుపెట్టిన తర్వాత జనం అందరూ కూడా ఆలోచించుకొని తన ఆలోచనలు మార్చుకొని వాస్తవం కదా ఇది, మనం మాయమాటలు పడిపోయాము అని చెప్పని ప్రజల్లో చైతన్యాన్ని,
ప్రజల యొక్క ఆలోచన విధానాలను మార్చింది మాత్రం నిస్సందేహంగా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర అనేది తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చింది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అప్పటిదాకా నాయుడు గారు అబ్బాయి, ఇందుట్లో ఉన్నటువంటి పెద్ద తరం నాయకులు చాలామంది కూడా ఆయన చిన్నచూపు చూశారు, అవమానకరంగా మాట్లాడారు. వీళ్ళు కూడా సహకరించారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎప్పుడైతే నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడో, ప్రజలు ఆయన్ని ఆమోదించారో, యువత ఆయన ఎమ్మట నాటడం మొదలుపెట్టారో, వీళ్ళు ఈరోజు ఆ అబ్బాయిని గౌరవించడం కూడా మొదలుపెట్టేశారు. అంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఆణిముత్యాన్ని తయారు చేయడానికి నాయుడు గారు అబ్బాయి నాయకుడిగా ఎదగటమే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఈరోజు దిక్సూసి అయ్యాడు. ఇట్లా చూసుకుంటా ఉంటే సుబ్బు గారు జరుగుతున్న పరిణామాలన్నీ ఒక్కొక్కటి చూసుకుంటా ఉంటే ఒకే నుంచి చంద్రబాబు నాయుడు బాదుడే కార్యక్రమం కావచ్చు, మరి జల సంఘాలకు సంబంధించిన వాటి పురోగతి గురించి, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన దాని గురించి చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు సాధించలేదని చెప్పని ప్రజలకు వివరించే కార్యక్రమంలో, దానివల్ల రైతులు ఎంత నష్టపోతున్నారని చెప్పే కార్యక్రమాలు ఆయన ప్రజల మధ్యకి వెళ్ళటమే కావచ్చు, మరి బాబు గారు మహిళా శక్తికి సంబంధించి ఆయన చెప్పినటువంటి జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ప్లేనరీ సమావేశంలో రాజమండ్రిలో ఆయన ప్రకటించిన దాన్ని ప్రజల మధ్యకి వెళ్ళటం కావచ్చు, నిన్నగాక మొన్న పొంగునూరులో సంఘటనలు కావచ్చు, వరుసనే అన్నీ చూసుకుంటా ఉంటే ఒక రకమైనటువంటి ప్రజల్లో ఎప్పుడు చూడండి కడప గడపలో పులివెందర గడ్డ మీద ఆయన తొడగొడితే సమాధానం లేదు, సింహంలా గర్జించాడు ఆయన. ఇట్లా ముప్పేట దాడి మొదలైంది. వీళ్ళ తోడు పవన్ కళ్యాణ్ గారు తోడయ్యాడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధంలో తీసుకున్నాడు. అప్పుడు ఇంకో మంచి పని చేశాడు తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ వారు కృతజ్ఞత కూడా తెలియజేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోలేకపోయాడు, పార్టీ శ్రేణులు చెప్పుకోలేకపోయారు, ప్రపంచం మొత్తం చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో, చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు ఏంటో. అంటే ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచించుకుంటున్నారంటే నిర్బంధకాండ, దౌర్జన్యకాండ, హత్యలు, అమానుషం, దోపిడీ చేసుకునే ప్రభుత్వం ఒక పక్కన ఉంది. నిజంగా ప్రజలకు మేలు చేసింది గతంలో చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు కావాలి, చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చేసారు. ఎవరితో సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అని చెప్పని. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కారాగారంలో ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ రాష్ట్రంలో వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు కాబట్టి అందరం కలిసి తిరిగి కోలుకోలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే కార్యక్రమంలో చేయగలిపాడు. వీళ్ళు కూడా స్వాగతించారు, ప్రజలు కూడా స్వాగతించారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలు కూడా స్వాగతించారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మీరు సర్పంచుల గురించి ఇందాక ఉదాహరించారు, అది శివరాంశం మాట్లాడదామని చెప్పని నేను ఆగాను. స్థానిక సంస్థల్లో 95% మేమే గెలిచామని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. 95% మీరే గెలిస్తే దేశానికి ప్రధానమంత్రి ఎంతో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంతో, గ్రామానికి సర్పంచి అంత. ఎందుకంటే మీరు అందరికీ అందుబాటులో ఉండరు, కానీ సర్పంచి అందరికి అందుబాటులో ఉంటాడు, గ్రామంలో ఉంటాడు, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఆ గ్రామంలో ఏం కావాలో ఆయనకు తెలుసు. హామీలు ఇచ్చి గెలిచిన వ్యక్తి ఆయన. ఈరోజు నెరవేర్చుకోలేకపోగా వారికి ఉన్న నిధులు 8,660 కోట్ల రూపాయలు నువ్వు దొంగసాటుగా తీసుకున్నావు. దొంగసాటుగా అంటున్నావు. అర్ధరాత్రి పూట నువ్వు వెనక్కి తీసుకున్నావంటే అది దొంగసాటుగానే. అర్ధరాత్రి పూట ఏం జరుగుతాయి? దొంగతనాలు జరుగుతాయి. కానీ నువ్వు చేసింది అర్ధరాత్రి పూట తీసుకున్నావు కాబట్టి దొంగతనంగా తీసుకున్నావు. ఈరోజు వాళ్ళు బయటకు వచ్చారు, అంగన్వాడీలు బయటకు వచ్చారు, ఆశా వర్కర్లు బయటకు వచ్చారు, అధ్యాపకులు బయటకు వచ్చారు, నిరుద్యోగులు బయటకు వస్తున్నారు, మహిళలు తిరగబడుతున్నారు, అమరావతి రైతులు తిరగబడుతున్నారు, విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు బయటకు వచ్చి తిరగబడుతున్నారు, ప్రాంతాలు తిరగబడతా ఉన్నాయి. నీ దగ్గర ఏముంది ఇవాళ? అన్నిటికంటే ముఖ్యం నీ శాసనసభ్యులు తిరగబడుతున్నారు, నీ లోక్సభ సభ్యులు తిరగబడుతున్నారు. వైనాట్ 175 అన్నావు, 25 మంది లోక్సభ సభ్యులు దొరకట్లేదు, చెల్లెలు తిరగబడుతున్నారు, కుటుంబ సభ్యులు తిరగబడుతున్నావు. ప్రజలందరికీ అర్థమైపోయిందండి. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి ప్రథమ పౌరుడైనటువంటి గ్రామానికి సంబంధించిన ప్రథమ పౌరుడిని నిన్న నువ్వు అసెంబ్లీ సాక్షిగా చేసిన దాష్టీకం, వాళ్ళ చేత రక్షక బొట్లు కాళ్ళ పట్టించావంటే వాళ్ళు ఏ విధంగా రేపు పొద్దున నీ మీద దానికి ప్రతీకారం తీర్చుకుంటారో చూడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని అయితే నేను చెబుతున్నాను.